మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు తీవ్ర విధ్వంసం సృష్టించింది. తన పరివాహక ప్రాంతంలో దాదాపు 90 కిలోమీటర్ల మేర అటు పంట పొలాలు నాశనం చేయడంతో పాటుగా కూడా రహదారులన్నింటినీ తెంపుకుంటూ నానా విధ్వంసం సృష్టించింది. అసలు ప్రస్తుతం మనము మరిపేడ మండలానికి సంబంధించినటువంటి పురుషోత్తగూడెం ధర్మారం గ్రామాల మధ్య ఉన్నటువంటి ఆకేరు వాగు ప్రస్తుతం మనం చూస్తున్నాము. అసలు ఇక్కడే ఎక్కడ లేని విధంగా రహదారిని పూర్తిగా డ్యామేజ్ చేసి ఇద్దరి ప్రాణాలు కూడా బలిగొంది. ప్రవాహం లోపల ఇద్దరు తండ్రి కూతుర్లు జూనియర్ సైంటిస్ట్గా గిరిజన కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నటువంటి ఓ మహిళా సైంటిస్ట్ను కూడా బలిగొంది ఇక్కడే. అసలు ఎందుకు ఆకేరు వాగు ఈ స్థాయిలో విధ్వంసం సృష్టించిందంటే కూడా అసలు గతంలో దాదాపు 4 దశాబ్దాల కింద నుంచి కూడా ఇట్లాంటి పరిస్థితి కనిపించలేదు. 1980లో ఒక్కసారి ఇదే విధమైన వరదలు వచ్చాయి. ఆ తర్వాతే ఈ స్థాయి భారీ వరదలు వచ్చి మహబూబాబాద్ జిల్లా లోపల దాదాపు 62 చోట్ల ఆకేరు వాగు ప్రవహిస్తూ వస్తున్నటువంటి గ్రామాల గుండా వస్తున్నటువంటి ప్రతి చోట తను ఎక్కడెక్కడ క్రాస్ చేస్తూ వస్తుందో ఆ ప్రతి చోట కూడా ఆ రోడ్లను డ్యామేజ్ చేస్తూ వచ్చింది. దాంతో పాటుగా ప్రధానంగా పురుషోత్తమగూడెం ధర్మారం గ్రామాల మధ్య ఉన్నటువంటి జాతీయ రహదారిని కూడా నామరూపాలు లేకుండా 200 మీటర్ల మేర కూడా కంప్లీట్గా ఆ వరద ప్రవాహం లోపల డ్యామేజ్ చేస్తూ వెళ్ళింది. దీంతో అటు మహబూబాబాద్ నుంచి సూర్యాపేట హైదరాబాద్ హైవే జాతీయ రహదారి రాకపోకలన్నీ కూడా గత 3 రోజుల నుంచి నిలిచిపోయిన పరిస్థితి. అసలు నిజంగా ఈ ఆకేరు వాగులో ఇంత ప్రవాహం ఎందుకు వచ్చింది, అసలు అది దాని ఎక్కడ మొదలై ఎక్కడికి వస్తుంది, ఒకసారి దాని చరిత్ర తెలుసుకుంటే జనగామ జిల్లాలో స్టేషన్ గణపూర్ నియోజకవర్గం లోపల ఆకేరు వాగు జన్మిస్తుంది. అక్కడి నుంచి ప్రవహిస్తూ వచ్చి ఈ ఆకేరు వాగుతో పాటు వైరా ఇవి రెండు పిల్లక ఉపనదులుగా ఉంటాయి. మున్నేరులో కలుస్తాయి. తీర్థాల వద్ద మున్నేరులో ఖమ్మంలో కలిసి మున్నేరు నుంచి వెళ్ళి కృష్ణాలో కలవడం జరుగుతుంది. అసలు ఇక్కడే ఈ స్థాయి డ్యామేజ్ ఎందుకు జరిగిందంటే కూడా మనం ఒక్కసారి ఈ ఆకేరు వాగు ప్రవాహాన్ని మనం చూస్తే దాదాపుగా 200 మీటర్ల పైగా వెడల్పుతో ఇక్కడ ఆకేరు వాగు ఉంది. ఇక్కడికి ఎంట్రీ అవ్వడానికి ముందే దాదాపు ఇక్కడ నుంచి 800 మీటర్ల నుంచి కిలోమీటర్ దూరం లోపల షార్ప్ కర్వ్ అంటే దాదాపుగా 80 డిగ్రీల కర్వ్ ఉంటుంది ఆకేరు వాగుకి. సో ఆ కర్వ్ కారణంగానే పైనుంచి వచ్చినటువంటి ఫ్లో ఒక్కసారిగా బ్రిడ్జి వైపు అంటే తన అసలు ఉండాల్సినటువంటి స్థానం నుంచి కాకుండా ఆ వేగాన్ని తట్టుకోలేక అక్కడి నుంచి బయటి వైపుకు వచ్చి పొలాల్లో నుంచి ఆ వరద ప్రవాహం జాతీయ రహదారిని కంప్లీట్గా ఇక్కడ నుంచి ధ్వంసం చేస్తూ వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ జఫర్గఢ్ నుంచి మొదలైనటువంటి ఈ ఆకేరు వాగు గన్పూర్ నుండి జఫర్గఢ్, ఆ తర్వాత వర్ధనపేట వరంగల్ జిల్లాకు సంబంధించిన వర్ధనపేటలో ఎంటర్ అవుతుంది. ఆ మండలం నుంచి 8 గ్రామాల గుండా పర్వతగిరి మండలానికి వస్తుంది. పర్వతగిరి తర్వాత మహబూబాబాద్ జిల్లా వరంగల్ జిల్లాలోని 2 మండలాల్లో పూర్తి స్థాయిలో దాదాపు 24 గ్రామాలను టచ్ చేస్తూ ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాలోకి వస్తుంది. మహబూబాబాద్ జిల్లా లోపల అటు నెల్లికుదురు దాంతోపాటుగా చిన్నగూడూరు ఈ 2 మండలాలకు సంబంధించి ఉన్నటువంటి కుంటలు చెరువులు అన్నిటి కూడా భారీ వరదలు అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో అవన్నీ నిండుకొని కంప్లీట్గా అవన్నీ ఆకేరు వాగులోకే తమ వరదను తీసుకొచ్చాయి. సో అందుకే ఆకేరు వాగు వరద ఉధృతి కూడా తీవ్ర స్థాయిలో పెరిగిపోయి గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 1,00,000 నుంచి 1,50,000 పైగా క్యూసెక్ల వరద వచ్చిందని అధికారులు అయితే భావిస్తున్నారు. ఇందులో ప్రధానంగా అసలు ఈ ఆకేరు వాగు లోపల ప్రవాహం పెరగడానికి కూడా దాదాపు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి నరసింహులపేటలో ముంగిమడుగు, నరసింహులపేట, పెద్ద చెరువులు ఇవి దాంతోపాటుగా దాదాపు 12 కుంటలు పూర్తిగా అవన్నీ నిండుకొని తెగి ఆకేరులోనే కలిసిపోయాయి. ఆ తర్వాత మరిపేడ మండలానికి సంబంధించినటువంటి ఎల్లంపేట, జయ్యారము, విస్సంపల్లి, ఎడ్జర్ల చెరువులు అదేవిధంగా చిన్న చిన్న కుంటలు 10కి పైగా కుంటలు అవన్నీ కూడా తెగి తిరిగి ఆకేరులోకి వరద ప్రవాహం పెరిగింది. చిన్నగూడూరు మండలానికి సంబంధించినటువంటి కుంటలు కూడా దాదాపు 14 కుంటలు 2 చెరువులు కూడా తెగి ఈ ఆకేరులోనే కలిసాయి. ఇదంతా కూడా పురుషోత్తమగూడెం వద్ద డ్యామేజ్ ఏదైతే జరిగిందో దీనికి ఎగువ భాగం లోపలే ఆకేరు వరదతో పాటుగా ఈ చెరువులకు సంబంధించి దాదాపు 45 చెరువులు కుంటలకు సంబంధించినటువంటి వరద కూడా కంప్లీట్గా ఆకేరులో కలిసి తీవ్ర ఉధృత రూపం అయితే దాల్చింది. అయితే ఆ ఉధృతి అంతస్థాయి వరద ప్రస్తుతం ఈ కర్వ్ గుండా ఈ షార్ప్ కర్వ్ గుండా రాలేకనే తన స్థానం యథావిధిగా ఉన్నటువంటి స్థానం నుండి వెళ్ళలేక పూర్తిగా గ్రామం కొంత అయితే ధర్మారం సంబంధించిన గ్రామంలోకి వెళ్ళి గ్రామాన్ని కూడా తుడిచిపెట్టిపోయే పరిస్థితి అట్లాంటి భీకరమైన పరిస్థితి కనిపిస్తుంది. సో అందుకే వాగులో నుంచి వెళ్ళాల్సిన వాటర్ అంతా కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ పొలాల గుండా వెళ్ళింది. ఈ డ్యామేజ్ అంతా కూడా బ్రిడ్జికి
డ్యామేజ్ కాకుండా బ్రిడ్జికి ముందున్నటువంటి జాతీయ రహదారిని కంప్లీట్గా 200 మీటర్ల మేర జాతీయ రహదారిని దాదాపు బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి 22 అడుగుల నుంచి మొదలుకుంటే అక్కడ నుంచి 200 మీటర్ల వరకు అంటే 12 అడుగుల లోతు వరకు అంటే దాదాపుగా కొన్ని మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి మట్టి భాగాలు, కాంక్రీట్ భాగాలు, మట్టి రాళ్ళను పెద్ద పెద్ద బండరాలను కూడా ఇక్కడ నుంచి కొట్టుకొనిపోయింది. అయితే ఇక్కడ ఈ డ్యామేజ్ అవ్వడానికి కూడా మరొక కారణం కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతము ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇది కూడా జాతీయ రహదారి కావడంతో కూడా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జికి తక్కువ దూరంలోనే దాదాపుగా 20 మీటర్ల లోపే మిషన్ భగీరథ పైప్ లైన్స్ ఏర్పాటు చేయడము, మిషన్ భగీరథ కోసము ప్రత్యేకంగా ఐరన్తో కూడినటువంటి మరొక బ్రిడ్జి నిర్మాణం చేశారు. అంటే ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జి నిర్మాణం జరిపినప్పుడు నేషనల్ హైవేకి సంబంధించి ఆ బ్రిడ్జి దగ్గర వాటర్ ఫ్లో పెరుగుతుంది, వాటర్ తీవ్రత పెరుగుతుంది కాబట్టి దాన్ని ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చూడాల్సి ఉంటుంది. కానీ అధికారుల నిర్లక్ష్యమో లేదా గత ప్రభుత్వం లోపల సరిగా టెక్నికల్ డేటా సేకరించకపోవడమో ఆ బ్రిడ్జికి ఆనుకొనే మిషన్ భగీరథ పైప్ లైన్ సంబంధించి భారీ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. సో ఆ బ్రిడ్జి కూడా ఇక్కడ నుంచి వచ్చినటువంటి దాదాపు లక్షల క్యూసెక్ల వాటర్ అంతా కూడా ఫ్రీ ఫ్లో లేకుండా తిరిగి ఆ బ్రిడ్జ్ తిరిగి ఆ వాటర్ని వెనక్కి తనడం జరిగింది. సో అంటే ఆ బ్రిడ్జి నుంచి ముందుకు వెళ్లాల్సినటువంటి వాటరు తిరిగి మిషన్ భగీరథ సంబంధించిన బ్రిడ్జిని తగులుతూ మళ్ళీ రివర్స్ వచ్చింది. అంటే వెనక్కి ఆ బ్యాక్ వాటర్ అది ఫుల్ చేయడంతో ఈ వాటర్ అంతా కూడా పక్కకి డైవర్ట్ అయింది. అంటే వాగులోంచి వెళ్లాల్సిన వాటరు ఇక్కడ ఈ నూతనంగా మిషన్ భగీరథ నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వం చేయడము, నేషనల్ హైవేలకు సంబంధించిన బ్రిడ్జిల వద్ద దాదాపు 100 మీటర్ల వరకు కూడా ఎటువంటి నిర్మాణాలు చేయకుండా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఫ్రీ ఫ్లో ఉండాలి కాబట్టి ఒకవేళ అక్కడ స్నాగ్నెంట్ అయినా వాటర్ అక్కడ నిల్వ ఉంచాల్సి వచ్చినా కూడా ప్రెజర్ పెరిగి బ్రిడ్జ్ కూడా కొల్లాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ టెక్నికల్ అంశాలన్నీ పరిగణలోకి తీసుకోకుండా మిషన్ భగీరథ సంబంధించి నూతన బ్రిడ్జ్ నిర్మాణం చేయడంతోనే ఈ వాటర్ ఫ్లో అంతా కూడా తిరిగి బ్యాక్ పుల్ చేయడము, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ధర్మారం విలేజ్ వైపుగా వెళ్తూ రహదారిని అంతా కూడా డ్యామేజ్ చేసి ఇది ప్రధానంగా ఇక్కడ పురుషోత్తమగూడెం ధర్మారం గ్రామాల మధ్య జాతీయ రహదారి ఈ స్థాయి డ్యామేజ్ కావడానికి కూడా ఆ నూతనంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మిషన్ భగీరథ బ్రిడ్జ్ కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ఒక కారణము భారీగా వర్షాలు పడడము, పూర్తిగా చెరువులు కుంటలు తెగి ఆకేరు వాగులోకి వచ్చి భారీ స్థాయి వరద ఉధృతి పెరగడం ఒకటైతే, మరొకటి ఈ యొక్క పురుషోత్తమగూడెం సంబంధించిన బ్రిడ్జ్ కంటే ముందుగానే షార్ప్ కర్వ్ అంటే దాదాపు 80 డిగ్రీస్ కర్వ్ నది 80 డిగ్రీస్ కర్వ్ తీసుకోవాల్సి రావడంతో ప్రెజర్ తీవ్రంగా పెరగడము ఈ రెండొక కారణాలు అయితే వచ్చినటువంటి ఆ ప్రెజర్తో వచ్చిన వాటర్ అంతా కూడా ఫ్రీగా కిందికి డౌన్ స్ట్రీమ్ వైపు వెళ్లకుండా ఈ బ్రిడ్జికి వెనుకకు మరొక మిషన్ భగీరథ ట్యాంక్ వల్ల వెనక్కి పుల్ చేయడంతో ప్రెజర్ తీవ్రంగా పెరిగి మొత్తంగా మట్టి, కాంక్రీటు, తార్ రోడ్డు కంప్లీట్గా ఇక్కడ నుంచి కొట్టుకుపోయి వాషౌట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఆకేరు వాగు విధ్వంసానికి ప్రధానంగా ఇక్కడ జరిగిన విధ్వంసానికి అయితే ప్రధానంగా ఈ 3 కారణాలే ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్తూ డోర్నకల్ సంబంధించినటువంటి మండలంలో కూడా దాదాపు 22 చోట్ల బ్రిడ్జ్లను, రహదారులను, పూర్తిగా పరివాహక ప్రాంతాల పొలాలను కూడా డ్యామేజ్ చేసుకుంటూ ఇసుక మేటలు వేసుకుంటూ పూర్తిగా డ్యామేజ్ చేస్తూ వెళ్ళింది. చివరకు తీర్థాల వద్ద ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించినటువంటి తీర్థాల వద్ద మున్నేరు వాగులో కలిసింది. అయితే ఆ మున్నేరు వాగులో కలిసి అక్కడ నుంచి మున్నేరు నుంచి ఫ్రీగా కృష్ణాలో కలవడానికి ముందు ఎందుకంటే కృష్ణాలో కూడా భారీ స్థాయి వరద వచ్చింది. ఎందుకంటే దాదాపు ఎన్నడూ లేని విధంగా 11,40,000 క్యూసెక్ల వరద రావడంతో మున్నేరు కూడా ఫ్రీగా వాటర్ కృష్ణాలో కలిసి ముందుకు వెళ్ళకపోవడంతో మున్నేరు కూడా కొంత స్టాగ్నెంట్ అవ్వడము, దాన్ని బ్యాక్ పుల్ చేయడంతో ఈ ఆకేరు కూడా ఫ్రీగా అందులో కలవలేకపోయింది. దీంతో డోర్నకల్ మండలంలో కూడా భారీ స్థాయి విధ్వంసం సృష్టించింది. మొత్తానికి మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 6 మండలాల లోపల 1,20,000 ఎకరాల పైగా వరిని, మిగతా పంటలను, రోడ్లను, రహదారులను, ఇండ్లను, గ్రామాలను కూడా పూర్తిగా ముంచెత్తుతూ ఆకేరు వాగు చెప్పుకోలేనంత విధ్వంసం సృష్టించింది. సో దీనికి టెక్నికల్ కారణాలు, జియోఫిజికల్ కారణాలు ఒకటైతే, అనాలోచితంగా గత సర్కార్ చేసినటువంటి నూతన బ్రిడ్జ్ నిర్మాణం కూడా మరొక కారణం అని చెప్పుకోవచ్చు. ఇక ఇట్లాంటివి జరగకుండా చూడాలి, ప్రాణాపాయం జరగకుండా చూడాలి, భవిష్యత్తు లోపల అనాలోచిత నిర్ణయాల కారణంగా తమకు అన్యాయం జరగకుండా చూడాలంటూ కూడా బాధితులు అయితే వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ డ్యామేజ్కి సంబంధించి ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలనేటువంటి డిమాండ్ అయితే బాధిత రైతుల నుంచి వెలువడుతుంది. ఇది మొత్తంగా ఆకేరు వాగు, దాని యొక్క ప్రవాహము, అది సృష్టించినటువంటి డ్యామేజ్ సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ మహబూబాబాద్ జిల్లాలో వరదలు సృష్టించిన బీభత్సం చూడాలంటే పురుషోత్తమగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ కొల్లాప్స్,
రహదారి డ్యామేజ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. దాదాపు 40 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆఖరి వరదలు ఈ 2 రోజుల క్రితము ఆ స్థాయి వర్షాలు పడి పూర్తిగా ఈ రహదారి ఇక్కడ నుంచి మహబూబాద్ నుంచి సూర్యాపేట నుంచి హైదరాబాద్, మహబూబాద్ నుంచి ఖమ్మం వెళ్ళాల్సినటువంటి ఈ ప్రధాన జాతీయ రహదారి ఏ స్థాయిలో డ్యామేజ్ అయిందో ఒకసారి చూడవచ్చు. ప్రస్తుతం ఇదంతా కూడా మనం ఉన్నటువంటి ప్రాంతము ఈ గులకరాలన్నీ కూడా 40-50 సంవత్సరాల క్రితము ఆ వాగు భారీ స్థాయిలో వచ్చినప్పుడు కనిపించిన ఈ గులకరాళ్ళు ప్రస్తుతం ఈ 2 రోజుల క్రితం వాషౌట్ చేసిన తర్వాత అవన్నీ కూడా బయటపడ్డాయి. దాదాపు 12 ఫీట్ల మేర ఉన్నటువంటి మట్టి కట్ట కూడా పూర్తిగా కొట్టుకుని పోయి పక్కన పంట పొలాన్నింటిలో కూడా విధ్వంసం అయితే సృష్టించింది. ప్రస్తుతానికి తాత్కాలిక మరమ్మతులు అయితే కొనసాగిస్తున్నప్పుడు కూడా అసలు ఒక్కసారి ఈ డ్యామేజ్ తీవ్రత ఎట్లా ఉంది, అసలు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అనేది కూడా ఒకసారి మనం ప్రత్యక్షంగా చూద్దాము. ప్రస్తుతానికి కింద కంకరతో ప్రస్తుతానికైతే తాత్కాలిక రిస్టోరేషన్ వర్క్ కొనసాగుతున్నాయి. ఒకసారి మనం చూస్తే ఈ హైవేకి సంబంధించినటువంటి రోడ్డు ఒకసారి బ్రిడ్జికి సంబంధించి బ్రిడ్జి ముందు నిర్మించినటువంటి హైవే చాలా పటిష్టంగా బందోబస్తుగా కింద నుంచి కూడా దాదాపు 40 సంవత్సరాల క్రితం నుంచి కూడా 3 సార్లు ఇక్కడ రహదారి వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒకసారి ఆ లేయర్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. డాంబర్కి సంబంధించినటువంటి లేయరు, దాని కింద కాంక్రీట్ లేయరు, పూర్తి స్థలంలో కింద ఉన్నటువంటి మొరం లేయరు అక్కడి వరకు రీసెంట్గా నిర్మాణం జరిగింది. ఆ కింద ఉన్నటువంటి గతంలో వేసినటువంటి డాంబర్ లేయరు పూర్తి అన్నీ కూడా 3 లేయర్లు అంటే 3 సార్లు ఇక్కడ జాతీయ రహదారికి సంబంధించి నిర్మాణాలు జరిగాయి. అవన్నీ కూడా క్లియర్ కట్గా భూమి పొరల్లాగా మనం చూడొచ్చు. దాదాపు 5 ఇంచులతో కూడా వేసినటువంటి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి డాంబర్ రోడ్డు, దాని కింద 18 ఇంచులతో వేసినటువంటి కాంక్రీట్ లేయరు కంప్లీట్గా ఇక్కడ నుంచే కొట్టుకుపోవడం జరిగింది. ఇది ఒక ప్లేస్ లోపల ఇదే విధంగా మొత్తంగా 200 మీటర్లకు పొడవుతా కూడా డ్యామేజ్ అయితే జరిగింది. సరే మనం ఆ బ్రిడ్జ్ వైపు వెళ్దాం. ఇది పురుషోత్తమయగూడెము, దాంతోపాటుగా ధర్మారం సంబంధించి ఈ 2 గ్రామాలకు సంబంధించినటువంటి శివారు లోపల ఆకేరువాగు ఇది ప్రాంతం కాబట్టి ఇక్కడ ఆకేరువాగు వరద ఉధృతి తీవ్రంగా పెరగడంతో ఈ స్థాయి డ్యామేజ్ అయితే జరిగింది. మొత్తంగా ప్రస్తుతం మనం వెళ్తుంటే ఇది బ్రిడ్జి కంటే ఈ హైవేకు పురుషోత్తమయగూడెం వైపు డ్యామేజ్ లేకుండా ఇటు ధర్మారం వైపు అయితే భారీ స్థాయి డ్యామేజ్ అయితే కొనసాగింది. మొత్తంగా 200 మీటర్లు ఇక్కడి నుంచి ఒకసారి మనం అసలు రోడ్డు ఏ విధంగా డ్యామేజ్ అయింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముక్కలుగా పూర్తిగా చిన్న కట్టను మట్టి కట్టను తొలగించినట్లుగా ఈ హైవేనే పూర్తిగా వరద ఎత్తుకొని అయితే వెళ్ళింది. మొత్తానికి ఒకసారి చూడవచ్చు. మళ్ళీ అదొక ప్లేస్ అయితే మళ్ళీ ఒక 15 మీటర్ల ప్లేస్ తర్వాత మళ్ళీ ఒక్కసారి పూర్తిగా ఒర్రెలు కోసుకున్నట్టుగా కూడా ఆ వరద తీవ్రత ఇక్కడటువంటి భారీ నిర్మాణాన్ని కూడా ఎంత స్ట్రెంగ్త్తో నిర్మించినప్పటికీ కూడా పూర్తిగా కొట్టుకొని పోయి వాషౌట్ చేసి పూర్తి స్థాయిలో రోడ్డును ఒక విధ్వంసం అయితే సృష్టించింది. అసలు కనీసం ఇక్కడ నడవడానికి కూడా వీలు లేకుండా అది చూడవచ్చు. ఈ స్థాయి నిర్మాణం జరిగినా కూడా వీటన్నిటిని కూడా పూర్తిగా వాషౌట్ చేస్తూ 100 మీటర్ల కొద్ది కూడా అది వాటర్ తన ఫ్లోతో పాటు వీటినంతా కూడా వాషౌట్ చేసింది. సో ఇదంతా అంటే ఈ రిస్టోరేషన్ చేయడానికి ఈ స్థాయి స్టెబిలిటీతో ఈ స్థాయి నాణ్యతతో నిర్మాణం చేయడానికి భారీ స్థాయి నిధులు కూడా ఖర్చు చేస్తాం. అంటే అంత స్థాయి నుండి నిర్మాణం జరిగినా కూడా ఆ వరద ఒక్కసారిగా ఇంత బీభత్సం సృష్టించింది. ఒకసారి అసలు బ్రిడ్జి వైపుకు వెళ్తే అసలు ఏం జరిగింది, బ్రిడ్జి వద్ద ఎంత విధ్వంసం సృష్టించింది ఒకసారి మనం చూడవచ్చు. ఇది ఒకసారి కాంక్రీట్ నిర్మాణం చూద్దాము. ఇదంతా కూడా భారీ స్థాయి నిర్మాణాలు ఎంతో స్టాండర్డ్గా నిర్మాణం చేసినటువంటి ఇట్లాంటివి కూడా పూర్తిగా పగిలిపోయి ముక్కలుగా చిన్న పీసెస్గా మారినాయి. మనం చూస్తే చూడవచ్చు చిన్న ముక్కలుగా పగిలిపోయి అంటే దాన్ని ఒక ఏదో మెషిన్తోనో లేకపోతే ఏదైనా భారీ స్థాయి మిషన్తో బ్లాస్ట్ చేస్తానో బాంబుతోనో బ్లాస్ట్ చేస్తానో ఈ స్థాయి ముక్కలు అవుతాయి. అంతకన్నా మించినటువంటి బ్లాస్టింగ్ జరిగినట్టుగా ఇక్కడ కాంక్రీట్ ఈ స్థాయి లోపల ముక్కలుగా చిన్న ముక్కలుగా ఈ కాంక్రీట్ సంబంధించినటువంటి నిర్మాణం విరిగి ముక్కలు అయిందంటే అసలు ఆ ఫ్లో ఏ స్థాయిలో వచ్చి ఉంటుంది, ఆ వరద ఎంత భయంకరమైనటువంటి ఆ ఫ్లో ఉధృతి ఉంటుంది అనేది కూడా అసలు దీన్నంతా ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ అంటే దాదాపు 50 సంవత్సరాల నుంచి నిర్మాణం ఉంది. దానికి సంబంధించి మనం ఇక్కడ రిస్టోరేషన్ వర్క్లో భాగంగా ప్రస్తుతం మెషినరీస్ ఇక్కడ నుంచి కొట్టుకుని పోయి డౌన్ స్ట్రీమ్ వైపు ఆ వరదకు సంబంధించి డౌన్ స్ట్రీమ్ వైపు ఆ పడ్డటువంటి ఈ సిమెంట్ కాంక్రీట్ సంబంధించిన ముక్కలను కూడా తీసుకొని అయితే వచ్చి ప్రస్తుతం కింద స్టెబిలిటీ కోసం దాని మీద మొరం పోసి తాత్కాలిక మరమ్మతుల కోసం అయితే ప్రస్తుతము ఇక్కడైతే రిస్టోరేషన్ వర్క్స్ అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా ఇది ఒకసారి ఇట్లా చూసాం. అసలు దాదాపు అంటే 200 మీటర్లు ప్రస్తుతం మనం చూసింది 180 మీటర్ల పొడవుతో ఉన్నటువంటి ఈ డ్యామేజ్. ఇక
మరో మరో 15 మీటర్లు అయితే మనకి డ్యామ్ వస్తుంది, బ్యారేజ్ వస్తుంది. సో ఇక్కడ వరకు కూడా ఈ డ్యామేజ్ ఒకసారి చూస్తే కింద అడుగున ఈ స్థాయి భారీ బండరాలు కూడా ఉన్నాయి. అంటే గతం లోపల దీనికి పునాదులు రోడ్డుకు అప్పుడు గతం నిర్మించినటువంటి వాటికి ఆ పునాదులు ఆ స్థాయి రాళ్లతో పునాదులు ఏర్పాటు చేసిన కనీసం రాళ్ళు కూడా లేకుంటే ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇక్కడి నుంచి కొట్టుకుపోయి, అంటే ఆ స్థాయి వరద ఏ విధంగా వచ్చి ఉంటుంది, ఎంత తీవ్రంగా వచ్చుంటే ఇంత డ్యామేజ్ జరిగింది అనేది కూడా ఒక్కసారి మనం ఊహకు కూడా అందనటువంటి డ్యామేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికి ఇది లాస్ట్ అండి డ్యామేజ్కి సంబంధించి 200 మీటర్ల నుంచి మొదలుకుంటే ఇది చివరి స్టేజ్. ఇక్కడి వరకు కూడా రహదారి, జాతీయ రహదారి అంతా కూడా చిన్న చిన్న ముక్కల వల్ల విరుచుకొని మరి ఆ వరద పూర్తిగా బయటికైతే తీసుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది.